అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ ముహమ్మద్ ఖాలిద్. ఈరోజు నా ఒక అంశం దిష్టి తగిలితే ఏమి చేయాలి. అయితే ముందుగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. సహీ బుఖారీ 3371 హదీస్. అయితే దిష్టి ఎవరికైనా తగిలితే, అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారికి, ఎవరికైనా పెద్దవారికైనా, ఎవరికైనా దిష్టి తలగొచ్చు. అప్పుడు ఈ దువా పాటించాలి. అఊజు బికలిమాతిల్లాహి తామ్మ మిన్ కుల్లి షైతాని వహామ్మ వమిన్ కుల్లి ఐనిల్లామ్మ. ఈ దువాని మనం పఠించాలి. అయితే దీని యొక్క అర్థం మనం చూసుకున్నట్లయితే, ఓ అల్లా, నీ యొక్క పూర్తి వచనాల ద్వారా ప్రతి శైతాను కీడు నుండి, ప్రతి విషపూరిత జంతువు నుండి, ప్రతి దిష్టి నుండి నీ శరణు కోరుతున్నాను. అయితే చాలామంది ఎవరైతే పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడ ఒక చుక్క, లేకపోతే మెల్లో తాయతు, లేకపోతే కాలికి నల్లదారం, మెల్లో నల్లదారం, లేకపోతే ఇక్కడ చుక్క, బుగ్గ మీద చుక్క, ఇట్లా చుక్కలు పెడుతుంటారు. ఈ చుక్కలు, ఈ దారాలు మనల్ని కాపాడే సోదరులారా. ఇది తాత ముత్తాతల కాంచెలు వస్తూ ఉంది. దయచేసి వీటికి దూరంగా ఉండే. ఎందుకంటే ఈ దిష్టి చుక్కలు కానీ, తాయతులు కానీ, లేకపోతే దారాలు కానీ, ఇవి షిర్కుకు దారితీస్తాయి సోదరులారా. షిర్క్ అనేది చాలా భయంకరమైన పాపం. మనం దాని అడుగు జాడల్లో, దాని నీడల్లో కూడా మనం వెళ్ళొద్దు సోదరులారా. షిర్క్ అనేది ఎన్నో రకాలుగా ఉంది సోదరులారా. అల్లాహకు సాటి కల్పించడం, బహుదైవాధారణ చేయడం, విగ్రహాధారణ చేయడం, షిర్క్ అనేది ఎంతో పెద్ద పాపం. షిర్కుకు దారి చేసే ఏ చిన్న పని అయినా మనం చేయకూడదు సోదరులారా. దిష్టి అనేది సహజంగా సమాజంలో చాలామందికి ఈ యొక్క పుట్టిన తర్వాత పిల్లలకు చుక్కలు పెట్టడం, లేకపోతే నల్ల దారాలు కట్టడం, చేతులకు కట్టడం, నల్ల పూసలు కట్టడం, లేకపోతే కాలికి కట్టడం, చుక్కలు పెట్టడం, ఇట్లా రకాలుగా మనం సమాజంలో మనం చూసుకుంటాం. ఈ చుక్కలు, ఈ దారాలు, ఈ తాయతులు మనల్ని కాపాడే సోదరులారా. మనకు ఏది కానీ నష్టం జరగాలన్నా, ఏది జరగాలన్నా అది అల్లాహ్ తరపు నుంచి వెళ్ళే. మనము ఈ దిష్టికి దూరంగా ఉండాలంటే ఈ దువా చదువుతూ ఉండాలి సోదరులారా. అదేవిధంగా ఏదైతే నజర్ గురించి సూర్య ఇఖ్లాస్, సూర్య నాసు, ఇవి కూడా మనం పఠిస్తూ ఉండాలి ఉదయం సాయంత్రం. మనకు ఖురాన్ యొక్క బోధనలు, హదీస్ యొక్క బోధనలు ఎన్నో ఉన్నాయి సోదరులారా. అయినా మనం అజ్ఞానంలో ఉన్నాం. తాత ముత్తాతల కాంచెలు వచ్చే నడవడికలు ఇంకా మనం జరుగుతూనే ఉన్నాయి సోదరులారా. వారు అజ్ఞానంలో ఉన్నారు, వారు గ్రంథాలని చదవలేదు. మనం ఈరోజు ఇంత టెక్నాలజీ ఇంత పెరిగింది, మనం ఎంతో చదువుతున్నాము. మినిమం కామన్ సెన్స్ లేకుండా ఆ మూఢాచారాలని, అపశకునాలని, మూఢనమ్మకాలని, ఈ చుక్కలని, తాయతులని, ఇంకా వీటిని పట్టుకొని మనం వేలాడుతున్నాం సోదరులారా. ఇకనైనా మారండి సోదరులారా. ఇదైతే దిష్టి గురించి ఈ దువా నేర్చుకోండి. ఇన్షాల్లా మీకు స్క్రీన్ మీద ఈ యొక్క దువాని నేను వేస్తాను, తెలుగులో వేస్తాను, మరియు అరబ్బీలో వేస్తాను, మరియు దాని అర్థం మీకు వేస్తాను. ఇన్షాల్లా మీరు చదువుకోండి, నేర్చుకోండి, ఇతరులకు నేర్పండి, పిల్లలకు మంచి తరబియత్ ఇవ్వండి. ఈ చుక్కలు, ఈ దిష్టి చుక్కల నుంచి వెళ్ళి, ఈ యొక్క దిష్టి దారాల తాయతుల నుంచి అల్లా మమ్మల్ని రక్షించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.